మరి ఉత్తరం చూద్దామండి. చంద్రిక జూబ్లీ హిల్స్ నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రధానంగా ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రావణ మాసానికి దధి మాసము అని పేరు. నియమాలలో శ్రావణ మాసం మొత్తం పెరుగు వాడకూడదు. చాలామంది పెద్దలు ఇప్పటికీ ఆచారంలో ఉంది, చెయ్యరు దాన్ని. ఇక ఉండలేరు అనుకునే వాళ్ళు మజ్జిగ వాడవచ్చు. తక్రానికి దధి అని పేరు లేదు కాబట్టి దధివ్రత మాసం అని పేరు. రెండవది, శ్రావణ మాసంలో పూర్వపక్షం అంటే శుక్లపక్షంలో ఉప్పు వాడరు. ఆ 15 రోజులు ఉప్పు లేకుండా తినాలి. ఉత్తర పక్షంలో అంటే కృష్ణపక్షంలో పులుపు మానేయాలి. మన కోసమే, మన శరీరంలోని ఆరోగ్యాన్ని బాగా ఉంచేవి అవే, చెడగొట్టేవి అవే కదా. ఉప్పు, పులుపు, కారం, వగరు ఇవేం చేస్తాయి? మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. అవి లేకుండా కూడా ఉండగలరు మీరు. కేవలం మీ నాలుక వ్యామోహంతో వాటిని తింటున్నారని తెలియజేయటానికి ఆ మాసంలో వాటిని వదిలేయమన్నాడు. చోష్యం క్షారం తథా దధి శ్రావణే వర్జయే ధీమాన్ యది సంపత్ ఇష్యతే. సంపద కావాలనుకున్న వాళ్ళు ఈ మూటిని వదిలిపెట్టారు. ఇక తక్కిన నియమాలన్నీ సామాన్యమే. తెల్లవారుజామున లేవటం, స్నానం చేయటం, నూతన వస్త్రాలు ధరించటం, అమ్మను స్వామిని ఆరాధించటం. శక్తి ఉన్న వాళ్ళు శ్రావణ మాసం ప్రతిరోజు లక్ష్మీనారాయణ వ్రతమని ఆచరించి ముత్తైదువులను, బ్రాహ్మణులను, పెద్దలను, గురువులను పిలిచి శక్తి ఉన్నంతలో తోచినంత ఇవ్వగలిగినంత, శక్తి మీరకుండా వాయినాలంటాం, దానాలంటాం, అలా ఇచ్చి తన వారికి పెద్దలకు విందు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి, శక్తి ఉంటే వస్త్రాలు ఇచ్చి, లేదు వారి ఆజ్ఞ తీసుకొని వీరు భోజనం చేయాలి. ఇలా 30 రోజులు ప్రతిరోజు పెద్దలకు బంధువులకు అన్నదానం చేసి, శక్తి మేరకు వస్త్ర ఆభరణ దక్షిణాదానం చేసి వ్రతం ఆచరిస్తే ఒక 100 జన్మల వరకు భర్త మగవాడైతే భార్యా వియోగం, స్త్రీ అయితే భర్తృవియోగం కలగదు. వారు ఉన్నంతకాలం దంపతులు ఆయుష్యంతో, ఆరోగ్యంతో, ఆనందంతో, చక్కని సంతానంతో ఉంటారని మనకు స్కాంద పురాణం చెప్తుంది.